హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము 21 జనవరి 2019 షిఫ్ట్ 3లో జరిగిన మనకి ఏఎల్పి పేపర్ జరగడం జరిగింది. అది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ 2 క్లాసులు అయ్యాయి, ఇది 3rd క్లాస్ అండి. ఓకేనా, టెక్నీషియన్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్లాస్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఏఎల్పి ఎవరెవరైతే CBT 1 రాశారో ఓకేనా, సో వాళ్ళు క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు ఆఫ్లైన్ కోచింగ్కి రండి. ఓకేనా, వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 40 మార్క్స్ వస్తుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా అడిగాడో ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. టాపిక్స్ ఏంటేంటి, క్వశ్చన్ ఏ విధంగా ఫార్మాట్ అయింది అనేది ఒకసారి చూడండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ అని అంటున్నాడు అనమాట. క్వాడ్రిలాటరల్ అంటే మనకి 4 భుజాలను కలిగింది అని క్వాడ్రిలాటరల్ అంటాం అనమాట. అయితే అందులో మనకి ఇంటర్నల్ యాంగిల్ తాలూకా టోటల్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో మనకి టోటల్ ఇంటర్నల్ యాంగిల్కి ఫార్ములా ఏంటంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్ అండి. n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఓకేనా, ఎన్ విలువ ఎంత వస్తుంది ఇక్కడ క్వాడ్రిలాటరల్ కాబట్టి 4 - 2 ఇంటూ 180 అనమాట. ఓకే, 4 - 2 ఎంత అవుద్ది 2 ఇంటూ 180 మనకి 360 డిగ్రీస్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అక్కడ నెంబరు n=5 ఇచ్చాడు అనుకోండి, మనకి పెంటగాన్, నెక్స్ట్ హెక్సాగాన్, అలా 7 నెంబర్ ఇవ్వచ్చు, మళ్ళీ హెప్టాగాన్ ఇవ్వచ్చు అనమాట, ఆక్టాగాన్ ఇవ్వచ్చు అనమాట. సో n= మనం డిఫరెంట్ నెంబర్ పెట్టి మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఓకేనా, సో 2 రెసిస్టర్స్ అంట. ఓకేనా, 100 ఓం ఇచ్చాడు మరియు 2 రెసిస్టర్స్ 100 ఓమ్స్ ఉన్నాయన్నమాట. ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్. సో బేసిక్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ నుంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ ఇస్తాడు మరియు మనకి రెసిస్టర్స్ గురించి ప్యారలల్ అడుగుతాడండి ఎక్కువగా. దాని మీద చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇన్ ఏ ప్యారలల్ అండ్ దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 40 వోల్ట్ అని అంటున్నాడు అనమాట. సప్లై ఫైండ్ ద కరెంట్ సప్లైడ్ బై ద వోల్టేజ్ సోర్స్ అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ 200 అన్నాడు కాబట్టి 1/100. ఓకేనా, R1 ఏమో 1/100 అవుతుంది, R2 ఏమో 1/100 = 1/R ఈక్వలెంట్ అనమాట. 1/R ఈక్వలెంట్ అనమాట. 100కి 100 సేమ్ ఉన్నది కాబట్టి 2 కలిపేయండి పైన. 2/100 = 1/R ఈక్వలెంట్ అనమాట. అదేవిధంగా 2 1 2 2 50 100. సో 1/R ఈక్వలెంట్ = 50 అయితే R ఈక్వలెంట్ ఎంత అవుతుంది, R ఈక్వలెంట్ = 50. వోల్టేజ్ ఏమో నాకు 40 ఇచ్చాడు. ఓకేనా, మనకి కట్టమంటుంది కరెంట్ అనమాట. కట్టమంటుంది ఏంటి, కరెంటే కదా. ఫైండ్ ద కరెంట్ అనమాట. కరెంట్ కట్టండి. కరెంట్ ఫార్ములా ఏంటి, I = V/R అనమాట. V/R. V ఎంత ఇచ్చాడు 40. V = 40. R విలువ ఎంత వచ్చింది మనకి 50 వచ్చిందనమాట. సో 0కి పోతే మనకి I = 0.8 యాంపియర్ అనమాట. 0.8 యాంపియర్. ఓకేనా, ఏని క్యాపిటల్ లెటర్లో సూచించాలి, ఎందుకంటే అది ఒక సైంటిస్ట్ నేమ్ అండి. ఓకే, అంతేగాని ఏని స్మాల్ లెటర్లో చూపించకూడదు. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి 0.8 యాంపియర్ అండి. ద ఫోర్స్ అప్లైడ్ టు ఏ ఓవర్కమ్ ఏ లోడ్. ఒక లోడ్ని ఓవర్కమ్ చేయడానికి ఓకేనా మనము ఫోర్స్ అప్లై చేస్తాము, దాన్ని ఏమంటాము అని అంటున్నాడు అనమాట. ఏమంటాము ఎఫర్ట్ అనమాట. ఎఫర్ట్. ఓకేనా, మెకానికల్ అడ్వాంటేజ్ ఫార్ములా ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ = ఎఫర్ట్ అప్లైడ్ బై ద లోడ్ బై ద ఎఫర్ట్ అనమాట. మెకానికల్ అడ్వాంటేజ్ = లోడ్ అపాన్ ఎఫర్ట్. దీనికి షార్ట్ కట్ ఓకేనా, M తీసుకోండి, ఇందులో ఏ తీసుకోండి, చేస్తే దీనికి మేల్ అని అవుద్ది అనమాట. మేల్ అనమాట. ఓకేనా. సో అది ఏంటంటే వెలాసిటీ రేషియో ఏంటంటే మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ వైల్ అప్లయింగ్ ద ఎఫర్ట్ అండ్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎంత నీకు డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది వస్తుందన్నమాట. ఓకేనా, డిస్టెన్స్ ట్రావెల్డ్ వైల్ ఎఫర్ట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వైల్ లోడ్ అనమాట. అది వెలాసిటీ రేషియో. వెయిట్ అనేది నార్మల్గా నువ్వు వెయిట్ అనేది పెడతారు, దాన్ని వెయిట్లో చూపిస్తాం. సో ఇది అనమాట ఆన్సర్, ఎఫర్ట్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కండక్టర్ హ్యావింగ్ ద హైయెస్ట్ రెసిస్టివిటీ. ఓకేనా, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రెసిస్టెన్స్ని మనము ఓం చేత సూచించడం జరుగుతుంది. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ తాలూకా పవర్ ఎక్కువగా ఉన్నట్లయితే కరెంట్ అనేది ఫ్లోయింగ్ తగ్గుతుంది. ఓకేనా, రెసిస్టెన్స్ అనేది తగ్గితే కరెంట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో రెసిస్టెన్స్కి ఆపోజిట్లో మనము ఏ విధంగా రాస్తామంటే
మనకి మో అనేసి అంటాం అనమాట. సో దీనికి ఓమ్ అండి, దీన్ని ఓమ్ అంటాము. ఒక రెసిస్టివిటీని మనము మో అంటాం అనమాట. అది తిరగేసి రాయాలన్నమాట. అంటే ఏంటంటే ఇది ఎంత రెసిస్టివిటీ మనకి ఎక్కువ ఉంటే, అవునా కాదా, రెసిస్టివిటీ మనకి ఎక్కువ ఉంటే ఇది నీకు దీనికి రివర్స్లో అనమాట పనిచేస్తుంది అనమాట. ఓకేనా, రెసిస్టెన్స్కి రివర్స్లో పనిచేస్తుంది. సో మెర్క్యూరీ, సిల్వరు, అల్యూమినియం, కాపరు. ఇందులో సిల్వర్ అనేది మనకి హైయెస్ట్ కండక్టింగ్ మెటీరియల్ ఎక్కువ కలిగి ఉంటుంది ఎలక్ట్రిసిటీని. సో హైయెస్ట్ కలిగి ఉంటుంది కాబట్టి ఇందులో రెసిస్టివిటీ దేనికి ఎక్కువ ఉండేటప్పుడు, మరి రెసిస్టివిటీ దానికే ఎక్కువ ఉండేటట్టు. ఎందుకంటే దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది రెసిస్టివిటీ అనేది. సో అందుకనే సో సిల్వర్కి హైయెస్ట్ రెసిస్టివిటీ ఉంటుందన్నమాట. సిల్వర్కి హైయెస్ట్ రెసిస్టివిటీ ఉంటుంది. యా, 2 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 20 ohms అండి. 2 20 ohms ఉన్నాయి. ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్గా కనెక్ట్ చేశాడు అని చెప్తున్నాడు అనమాట. అండ్ దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 40 volts అని అన్నాడు. సో ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ అదర్ అని అన్నాడు అనమాట. సో ఇందాక ఏమడిగాడు, 100 ohms అడిగాడు అనమాట. ఇప్పుడు జస్ట్ 20 ohms అనమాట. సో 20 ohms ఏం చేస్తామంటే మనము 1/20 ప్లస్ 1/20 ఈజ్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్ అనమాట. అవునా కాదా? సో 20 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2/20 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్ అనమాట. ఆర్ ఈక్వలెంట్. సో నెక్స్ట్ 2 1 2 2 10 20 అనమాట. 1/10 వచ్చింది కాబట్టి ఆర్ ఈక్వలెంట్ ఎంత వచ్చినప్పుడు ఇప్పుడు నీకు ఆర్ ఈక్వలెంట్ 10 ohms వచ్చినట్టు అనమాట. అదేవిధంగా దీనికి సప్లై చేసిన వోల్టేజ్ ఎంత అంటే 40. మనం కట్టవలసింది ఏంటి, ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద, ఫైండ్ ద వోల్టేజ్ కాదు, తప్పిది, ఫైండ్ ద సారీ కరెక్ట్ అడిగాడు. ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఈచ్ రెసిస్టర్ అనమాట. సో 20 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెసిస్టర్స్కి మనకి ఎంత వోల్టేజ్ అనేది వస్తుందని అడుగుతున్నాడు అనమాట. డైరెక్ట్ ఇది కూడా చేయవసరం లేదు నాకు తెలిసి. సో ఇప్పుడు ఇది ఒక 20 ohm వోల్టేజ్ అండి, ఇది ఒక 20 ohm వోల్టేజ్ అనమాట. ఈ రెండాటిని ప్యారలల్లో కనెక్ట్ చేశారు, అవునా కాదా? సో దీన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశారనమాట, బ్యాటరీకి కనెక్ట్ చేశారు. సో దీనికి వోల్టేజ్ ఇచ్చాడు ఎంత అంటే 40 అనమాట, 40 వోల్టేజ్. సో దీనికి కరెంట్ ఎంత, మనం కరెంట్ కూడా కనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, కానీ వోల్టేజ్ అడిగాడు ఇక్కడ. సో వోల్టేజ్ మనకి ఇది 20 ohm, ఓకేనా, ఇది ఒక 20 ohm అనమాట. సో దీంట్లో వెళ్ళే వోల్టేజ్ ఎంత అంటే ప్యారలల్ కనెక్షన్ ఉండేటప్పుడు వోల్టేజ్ అనేది ఈక్వల్గా వెళ్తుంది అనమాట. 40 ఉందంటే 40 అంటే అక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో అదే అనమాట. మన ఆన్సర్ ఎంత అంటే 40 volts అండి. 40 volts అనేది మనకు రైట్ ఆన్సర్ అనమాట. యా, 2 రెసిస్టర్స్, వన్ ఆఫ్ 20 ohm అండ్ అదర్ ఈజ్ 30 ohm అండి, ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్. మళ్ళీ చూడండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 8 ohm రెసిస్టర్ అండ్ 12 volt బ్యాటరీ. దెన్ కరెంట్ త్రూ ద 20 ohm రెసిస్టర్ అడిగాడు. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక డయాగ్రామ్ డ్రా చేద్దామండి. డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏంటంటే డయాగ్రామ్ అంటే ఇక్కడ మనకి 20 ohms, ఇక్కడ మనకి 30 ohms, ఇదేమో 20, ఇదేమో 30, అవునా కాదా? ఈ రెండాటిని మనకి ప్యారలల్గా కనెక్ట్ చేశాడు. మరియు దీనికి 8 ohm అనేది మనకి కనెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని మనకు ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాడంట, బ్యాటరీకి కనెక్ట్ చేశాడు. అదేవిధంగా దీన్ని కూడా ఇటువైపు కనెక్ట్ చేయండి. వోల్ట్స్ ఎంత అన్నాడండి, 12 volts బ్యాటరీ అనమాట. 12 volt బ్యాటరీ కనెక్ట్ చేయడం జరిగింది. వాడు ఏమడిగాడు, ద కరెంట్ త్రూ ద 20 ohm రెసిస్టర్ అనమాట. అంటే 20 ohm రెసిస్టర్ ద్వారా వెళ్ళిన కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ప్యారలల్గా ఫస్ట్ కట్టాలి. ఈ రెండు ఫస్ట్ ప్యారలల్ కట్టండి. అంటే 1/20 ప్లస్ 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్ అనమాట. ఆర్ ఈక్వలెంట్. సో 20కి 30కి కాసాగు నాకు 60 అవుతుంది అనమాట. సో 23 60, 32 60 అనమాట. సో 1/R ఈక్వలెంట్, ఓకేనా. సో ఇక్కడ ఎంత వస్తుంది, 5/60 వస్తుంది అనమాట. 5/60 ఈజ్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్. సో 5 1 5 12. సో ఆర్ ఈక్వలెంట్ ఎంత అయింది ఇక్కడ, ఆర్ ఈక్వలెంట్ ఎంత అయింది, ఆర్ ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 12 ohms అనమాట. ఈ 12 ohmsని మనము ఇక్కడ 8 రెసిస్టర్తో సిరీస్లో కలపాలి. అంటే 12 ప్లస్ 8, ఓకేనా. ప్యారలల్లో అయితే మనం డైరెక్ట్గా సిరీస్లో అయితే డైరెక్ట్గా కలిపేవచ్చు. సో 20 ohms వచ్చిందనమాట. సో వోల్ట్ ఎంత ఇచ్చాడు నీకు, వోల్ట్ ఆల్రెడీ 12 ఇచ్చాడు. కరెంట్ కడుతున్నా, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా
వోల్ట్ అపాన్ రెసిస్టెన్స్ అనమాట. వోల్ట్ ఎంత ఇచ్చాడు 12/20 అనమాట. 4 3 12, 4 5 20 అంటే చూసుకున్నట్లయితే 0.6 యాంపియర్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఆన్సర్ కాదు. నాకు 20 ఓం రెసిస్టర్ దగ్గర వాడు అదే అడిగాడు, ఫైండ్ ద కరెంట్ త్రూ ద 20 ఓం రెసిస్టర్. ఈ 20 ఓం రెసిస్టర్ ద్వారా ఎంత కరెంట్ వెళ్తుందని అడిగాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి కరెంట్ అనేది ఇక్కడ ప్యారలల్గా ఉండేటప్పుడు డివైడ్ అవుతుందన్నమాట. ఎలా డివైడ్ అవుతుంది అంటే మనకి రెసిస్టెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో దానికి ఎక్కువ కరెంట్ అనేది సప్లై అవుతుంది, అండ్ రెసిస్టెన్స్ ఏదైతే తక్కువ ఉంటుందో దానికి ఎక్కువ ఉంటే దానికి తక్కువ అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట కరెంట్కి అంటే రెసిస్టెన్స్కి. ఇప్పుడు నేను చూసినట్లయితే ఇక్కడ 0.6 యాంపియర్ ట్రావెల్ అవుతుంది. 0.6 యాంపియర్ ట్రావెల్ అవుతుంది ఇక్కడ వరకు. కానీ ఇక్కడ డివైడ్ అవ్వాలి. ఎలాగంటే అంటే మరి 2 రెసిస్టర్లు ఉన్నాయి కదా 20 and 30, ఆ రెండాటికి నువ్వు రేషియో కట్ అనమాట. అంటే 20:30 అయితే దీనికి రేషియో 2:3. ఇదేంటిది రెసిస్టెన్స్ రేషియో, కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, కరెంట్ కదా మనకు కావాలి అంటే రివర్స్ అవుద్ది అనమాట. 3:2 అంటే నాకు 20 కావాలి కాబట్టి 20 అనేది 3కి సంబంధించింది, 2 అనేది 30కి సంబంధించింది. సో 3/5 పార్ట్స్ ఇంటూ 0.6 అండి. 5 1 5 0.12 3 12 36 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే 0.36 యాంపియర్ అండి. 0.36 యాంపియర్ అనేది ఎందులో ట్రావెల్ అవుతుంది. సో ఎందులో ట్రావెల్ అయింది ఎంత అవుతుంది, మిగతాది 0.24 యాంపియర్ అనేది మనకి ట్రావెల్ అవుతుంది అనమాట. వాడు ఎందులో అడిగాడు 20 ఓమ్స్లో అడిగాడు అనమాట. సో మనకి 0.36 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ స్మాల్ యాంగులర్ సర్ఫేస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్. 2 సర్ఫేస్లు కలిపితే 2 స్మాల్ యాంగిల్ తీసుకొని ఆ సర్ఫేస్ ఏది ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడండి. ఫామ్ అయింది మనకి చాంఫర్ ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఓకేనా, ఓకే దీనికి చాంఫర్ తీయాలా, చాంఫర్ నాకు కట్ చేయాలనేసి అనుకోండి. చాంఫర్ ఎలా కట్ చేస్తామంటే మనం ఇది ఒక బ్లాక్ అనేసి అనుకో, ఇది ఒక సర్ఫేస్ ఇది ఒక సర్ఫేస్, ఈ రెండాటిని ఈ విధంగా మనము కట్ చేస్తే మనకి చాంఫర్ అనేది ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ చూడండి చాంఫర్ అనేది ఫామ్ అయింది, చూడండి ఇక్కడ ఇది చాంఫర్ అనమాట. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏమవుద్దంటే స్మాల్ యాంగిల్డ్, ఇది ఒక యాంగిల్ని క్రియేట్ చేస్తుంది ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 సర్ఫేసెస్. ఇది ఒక సర్ఫేసు మరి ఇది ఒక సర్ఫేసెస్, ఈ రెండాటిని కలిపితే ఫామ్ అయిందే మనకి చాంఫర్ అనమాట. ఓకేనా, కాలర్ అనేది మనకి ఎలా ఉంటుందంటే మనకి కాలర్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కౌంటూర్ అనేది ఎలాగ ఉంటుంది, కౌంటూర్ అనేది నీకు ఇలా కానీ ఎలాగుంటుందన్న కాంటూర్ సర్ఫేస్. చక్కు ఏదైనా సరే ఒక మనకి డ్రిల్ బిట్ని ఫిక్స్ చేయడానికి యూజ్ చేసేదే చక్ అండి. ఓకేనా, చక్ దీంట్లో మనం ఫిక్స్ చేసి చక్ మనం టైట్ చేస్తాం అనమాట. ఓకేనా, 4 చక్ కానీ 3 చక్ కానీ అయి ఉంటుంది అనమాట. ఓకే, ద మాస్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ. డెన్సిటీ ఆఫ్ ఏ మెటీరియల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అపాన్ వాల్యూమ్ అండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అపాన్ వాల్యూమ్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. పర్ అంటే దాని మీనింగ్ డివైడెడ్ బై అని దాని మీనింగ్ అనమాట. సో మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ని మనం ఏమంటామంటే డెన్సిటీ లేదా మాస్ డెన్సిటీ అని కూడా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, అండ్ ఎఫర్ట్ ఆఫ్ ద 5 యూనిట్స్ ఈజ్ అప్లైడ్. ఓకేనా, ఎఫర్ట్ ఎంత పెట్టాడట, ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అండి. ఓకేనా, అండ్ ఆన్ ఏ 10 యూనిట్ లోడ్ అనమాట. లోడ్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్. ఓకేనా, డిఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ ఎన్ని యూనిట్స్ అంట, 50 యూనిట్స్ అంట. ఓకేనా, మరియు 20 యూనిట్స్ లోడ్ అనమాట. లోడ్ డిస్టెన్స్ లోడ్ ఎంత ఉన్నది, ఇది 20 యూనిట్స్ అనమాట. ఓకేనా, సో రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ మెషిన్ అనమాట. సో ఎఫిషియన్సీ కట్టాలంటే ఫార్ములా ఏంటంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఓకేనా, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ ఏ విధంగా వస్తుందంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా లోడ్ అపాన్ ఎఫర్ట్ అనమాట. లోడ్ అపాన్ ఎఫర్ట్. సో లోడ్ ఎంత ఉంది ఇక్కడ 10, ఎఫర్ట్ ఎంత 5 1 5 2 అంతే కదా. లోడ్ 10 ఎఫర్ట్ 2.
సో ఇక్కడ 2 వచ్చింది మెకానికల్ అడ్వాంటేజ్. అదే వెలాసిటీ రేషియో చూసుకున్నట్లయితే ఓకేనా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ 50, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లోడ్ 20 అనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే 5/2 అంటే ఎంత వచ్చినట్టు 2.5 అనమాట. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, మెకానికల్ అడ్వాంటేజు 2 అపాన్ 2.5 వెలాసిటీ రేషియో. ఇక్కడ పాయింట్ పోవాలంటే పైన 0 పెట్టుకోవాలా. సో 5 వాడు ఏమడిగాడు, ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ మిషన్ అనమాట. సో ఇంటూ 100 చేయండి. సో 25 1 25, 25 4 100, 20 × 4 ఎంత అవుతుందంటే 80. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఎంత అయిందంటే 80%. ఓకేనా. ఈరోజు లైటింగ్ అనేది అది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఫేస్ అనేది మనకి బాగా బ్లాక్గా కనబడుతుంది, అది పట్టించుకోవద్దు, మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1 మైల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వలెంట్ టు డాష్ కిలోమీటర్ అని అడిగారు అనమాట. యూనిట్ అండ్ మెజర్మెంట్ అనే టాపిక్ నుంచి మనకి 1.6 కిలోమీటర్స్ అండి. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అనమాట. ఓకే. హీట్ సప్లైడ్ టు ఏ సిస్టమ్ ఈజ్ మెజర్డ్ ఇన్. ఒక సిస్టమ్కి హీట్ అనేది సప్లై చేసావు, అది నువ్వు ఏ విధంగా మెజర్ చేస్తావు అని అడుగుతున్నాడు అనమాట. కిలోవాట్స్, డిగ్రీ కెల్విన్, యాంపియర్స్, జౌల్స్ అండి. ఎప్పుడైనా సరే మనము హీట్ని జౌల్లో క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా, హీట్ని జౌల్లో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. డాష్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ద థర్మల్ కండక్టివిటీ. కే అని దాని చూసిస్తాము. దీనికి ఫార్ములా ఏంటంటే జౌల్ ఫర్ కేజీ మీటర్ కెల్విన్. ఓకేనా, జౌల్ ఫర్ సెకను, జౌల్ ఫర్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, జౌలు పర్ సెకను. ఓకేనా, పర్ సెకండ్ మీటర్ కెల్విన్ అనమాట, మీటర్ కెల్విన్. ఇదే నీకు రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద డెన్సిటీ ఆఫ్ ఏ ఫ్రెష్ వాటర్ ఈజ్ డాష్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద సాల్ట్ వాటర్. ఓకేనా, మనం ఏదైనా సరే ఇప్పుడు సముద్రాల్లో చూసుకున్నట్లయితే సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది, పడవలు ఇవి తేలుతున్నాయంటే ఎక్కువగా డెన్సిటీ దానిది సాల్ట్ వాటర్ది ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రెష్ వాటర్తో పోల్చుకుంటే. సో ఏదైనా సరే ఒక వస్తువుని ఒక గ్లాసుల్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్ ఇచ్చాను, ఇది ఒక గ్లాస్లో ఉంది, ఇదేమో ఫ్రెష్ వాటరు, ఇదేమో సాల్ట్ వాటరు. ఇందులో ఒక వస్తువుని వేసామంటే ఆ వస్తువు అనేది డైరెక్ట్గా మునిగిపోతుంది. సో ఇందులో ఒక వస్తువు వేసామంటే ఇక్కడికి వచ్చి తేలుతుంది అనమాట. అంటే ఏంటంటే దీని తాలూకా డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నదనమాట. ఓకేనా, సో సాల్ట్ వాటర్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెష్ వాటర్ కంటే. అంటే ద ఫ్రెష్ వాటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద సాల్ట్ వాటర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, డాష్ ఈజ్ ద హీట్ పర్ యూనిట్ మాస్ రిక్వైర్డ్ టు చేంజ్ ఏ సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ అనమాట. అంటే ఒక పదార్థం సాలిడ్లో ఉందండి, ఒక పదార్థం సాలిడ్లో ఉంది, దీన్ని డైరెక్ట్గా మనకి లిక్విడ్లో మార్చాలి, అంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి మార్చాలి. అయితే ఏంటి ప్రాసెస్ అని అడుగుతున్నాడు, అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ దగ్గర అని అడుగుతున్నాడు అనమాట. దానిని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ద ఫ్యూజన్ అని చెప్తామండి. లేటెంట్ హీట్ ఆఫ్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ద ఫ్యూజన్ అండి, లేటెంట్ హీట్ ఆఫ్ ద ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ద ఫ్యూజన్ అంటే దీన్ని సాలిడ్ టు లిక్విడ్ మారుస్తుంది. సో ఇదేంటంటే వేపరైజేషన్ అంటే మనకి ఏదైనా ఒక లిక్విడ్ని ఎక్కువగానే వేడి చేసినట్లయితే అది వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని వేపరైజేషన్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రెజ్యులేషన్ అంటే ఏంటంటే మనకి రీఫ్రీజింగ్ అనమాట. ఏదైనా ఒక వస్తువు ఫ్రీజింగ్లో ఉంది, ఓకేనా, ఏదైనా ఒక వస్తువు ఫ్రీజింగ్లో ఉంది, దాన్ని మళ్ళీ ఇంకా గడ్డ కట్టించాలి, అలానే ఉంచాలంటే దాన్ని రీఫ్రీజింగ్ అని అంటాము. దాన్నే మనం రెజ్యులేషన్ అని కూడా అంటాం అనమాట. సో సబ్లిమేషన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక సాలిడ్ వస్తువు ఉంది, సాలిడ్ వస్తువు డైరెక్ట్గా మనకి వేపర్గా కన్వర్ట్ అయిపోవడం అంటే గ్యాస్గా కన్వర్ట్ అయిపోవడం అనే ప్రాసెస్ని మనం సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాం అనమాట. మధ్యలో లిక్విడ్ అనేది ఉండదు, డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. దాన్నే మనం సబ్లిమేషన్ ప్రాసెస్ అంటామండి. ఓకే. సో ద ఏరియా అండర్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ అండి. ఓకేనా, ఏరియా అండరు వెలాసిటీ టైం గ్రాఫ్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది టైం అండి, ఇదేమో టైము, ఓకే, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అనేది వెలాసిటీ. సో వెలాసిటీ టైం గ్రాఫ్కి కర్వ్ బిట్వీన్ టైం T1 అండ్ T2 ఓకేనా ఆర్ ఈక్వల్, ఈ రెండు సమానంగా ఉండేటప్పుడు ఓకేనా, ఇక్కడ 1 ఇక్కడ కూడా 1 అనమాట. ఒక టు ద ఆఫ్ ద ఆబ్జెక్ట్ డ్యూరింగ్ దట్ ఇంటర్వెల్ టైం అని అంటున్నాడు. అది ఏంటంటే చూపిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ చూపిస్తుందండి. డిస్ప్లేస్మెంట్ ఎంత నీకు డిస్ప్లేట్ అయ్యింది, ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో మనకి 3-4 పాయింట్లు ఉంటాయి అనమాట. అంటే డిస్ప్లేస్మెంటు,
ఓకేనా టైం అనేది దేని గురించి చూపిస్తుంది అని అడుగుతాడు. ఓకేనా వెలాసిటీ టైం అనేది ఆ గ్రాఫ్ అనేది దేని గురించి చూపిస్తుంది అని అంటున్నాడు, దేనికి తెలియజేస్తా అంటున్నాడు. నెక్స్ట్ డిస్టెన్స్ టైం అనేది దేనికి, ఒక డిస్టెన్స్ స్పీడ్ అనేది దేని గురించి తెలియజేస్తా అంటున్నాడు, అది కాన్సెప్ట్లో నేర్చుకోండి. ఓకేనా ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను మీకు. ఓకే డిస్టెన్స్ వెలాసిటీ ఉందనేసి అనుకోండి, డిస్టెన్స్ వెలాసిటీ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుంది అంటే మనకి స్లోప్ అనేది డిస్టెన్స్ టైం అనేది డిస్టెన్స్ టైం అనేది మనకి వెలాసిటీస్ గురించి తెలియజేస్తుంది, వెలాసిటీ. ఓకేనా అలాగే మనకి ఇంకొక 2 ఉంటాయి, ఆ 2 నేర్చుకోండి. ఓకేనా కాన్సెప్ట్లో నేర్చుకోండి ఇవి. యా ప్రాక్టికల్లీ చూద్దాం. ద వర్క్ అవుట్పుట్ ఆఫ్ ఎ మిషన్ ఈజ్ ద వర్క్ ఇన్పుట్ డ్యూ టు ద ఎఫర్ట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ ఉన్నదండి, ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ బై ఇన్పుట్ ఆఫ్ ద మిషన్ అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, దీని ఎఫిషియన్సీ అనేది ఎప్పుడైనా సరే 100% ఉండదండి, నెవర్ బీ 100%. ఓకేనా ఎప్పుడైనా సరే ఆల్వేస్ లెస్ దాన్ ద వర్క్ డ్యూ టు ద ఎఫర్ట్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ప్రాక్టికల్లీ ద వర్క్ ఆల్వేస్ అవుట్పుట్ ఆఫ్ ద మిషన్ లెస్ దాన్ అండి, ఆల్వేస్ లెస్ దాన్ ద వర్క్ ఇన్పుట్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల కొంత హీట్ లాస్ అనేది అవుతుంది అనమాట. సో ఆ లాస్ అనేది తీసేస్తే మనకి 99%, 98 ఆ విధంగా వస్తుంది. అందుకని నెవర్ బీ 100% అండి. ఓకేనా నెక్స్ట్ వన్ అండి, 100 గ్రామ్ బ్లాక్ ఉన్నది లెడ్ హీటెడ్ ఫ్రమ్ 20 degrees to 50 degrees అనమాట. అంటే డెల్టా టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, డిఫరెన్స్ ఆఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇచ్చాడు, ఇక్కడ 30 degrees ఇచ్చాడు. సో ఆ బ్లాక్ తాలూకు మాస్ ఏమో 100 grams అంటే 0.1 kg, అవునా కాదా? సో క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ టు ద బ్లాక్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్. ఓకేనా ఎస్ ఇచ్చాడండి, ఎస్ ఎంత ఇచ్చాడంటే 127 ఓకేనా జౌల్ ఫర్ కేజీ కెల్విన్, జౌల్ ఫర్ కేజీ కెల్విన్ అండి. సో మనకు ఫార్ములా ఏంటి, హీట్కి ఫార్ములా ఏంటంటే హీట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీటు ఇంటూ టెంపరేచర్ ఎంతైతే మారిందో అంత అనమాట. సో మాస్ ఏమో 0.1, స్పెసిఫిక్ హీటు 127 ఇంటూ 30 అనమాట. సో ఇక్కడ గుణించండి, 3 27 21, 2 ఇస్తాను, 3 12 36, 38, ఇక్కడ 0 ఉంది కదా 0 వేయండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా పాయింట్ ఇక్కడ పెట్టుకోండి. సో 381 జౌల్స్ ఆఫ్ ద హీట్ అనమాట, 381 జౌల్స్ అనమాట. ఓకే యా నెక్స్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మాస్ 1 kg. ఓకేనా మాస్ m ఈజ్ ఈక్వల్ టు 1 kg ఇవ్వడం జరిగింది. మూవింగ్ ఏ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 10 m/s ఇచ్చాడు. సో ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ v² అనమాట. సో హాఫ్ m ఏమో మనకి 1 kg, v ఏమో 10 × 10 100 అవుద్ది అనమాట, 2 1 2 50. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 50 జౌల్స్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా సో ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకేనా ఒక థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఒకని ఏ విధంగా మనకు ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సర్ఫేస్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఒక ప్లేన్ అండి, దీన్ని వెర్టికల్ ప్లేన్ అంటాం అనమాట, వెర్టికల్ ప్లేన్. ఓకేనా ఇది హారిజాంటల్ ప్లేన్ అనమాట, హారిజాంటల్ ప్లేన్ సరిగ్గా గీయలేదు. ఓకే ఇది హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇది వెర్టికల్ ప్లేన్. ఓకేనా ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్ అనమాట. అయితే వాడు ఏమంటున్నాడు, ఇది క్వాడ్రంట్ నెంబర్ 1, క్వాడ్రంట్ నెంబర్ 2, క్వాడ్రంట్ నెంబర్ 3, క్వాడ్రంట్ నెంబర్ 4 అనమాట. సో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనకి ఎప్పుడైనా సరే ఓకేనా ఆబ్జెక్ట్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకేనా ఆబ్జెక్ట్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ ఉందండి, ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, అదేవిధంగా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనకి థర్డ్ క్వాడ్రంట్లో ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ నియమం గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ని మనము చూడాలి, అబ్జర్వర్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వర్ ఎక్కడ ఉంటాడండి, అబ్జర్వర్ ఏమో ఇక్కడ ఉంటాడు చూస్తాడనమాట. ఓకే చూస్తున్నాడు, అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు. చూసినప్పుడు దాని తాలూకా ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది అంటే నీకు మనకి ఎక్కడ పడుతుంది అనమాట, వెర్టికల్ ప్లేన్ మీద పడుతుంది అనమాట ప్రొజెక్షన్. సో ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే ఏమంటున్నాడు, ద ఆబ్జెక్ట్ ఈజ్ లైస్ బిట్వీన్ ద అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు మరి అండ్ ద ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్కి
అండ్ అబ్జర్వర్కి మధ్యలో ఉంటుందట ఆబ్జెక్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటున్నాడు. ఆబ్వియస్లీ రాంగ్ అండి. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఓకేనా, ఈ మధ్యలో లేదు, ఓకేనా. రెండోది, ద ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ అంటే ఎక్కడైతే నీకు ప్రొజెక్షన్ పడుతుందో, ఓకేనా, లైస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద అబ్జర్వర్ అనమాట. సో ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మధ్యలో ప్లేన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఉంటుంది, థర్డ్ యాంగిల్ అని చెప్తున్నాడు అనమాట. ఆబ్వియస్లీ కరెక్ట్ అండి ఇది, ఓకేనా. ఇంకా మనకు వస్తుంది ఆన్సర్, కానీ 2 పాయింట్లు కూడా చూద్దామండి. ద ఆబ్జెక్ట్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఓకేనా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి. ఆబ్వియస్లీ రాంగ్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, ఓకేనా. నెక్స్ట్, ద ఆబ్జెక్ట్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్లో కూడా ఆబ్జెక్ట్ ఉండదు, ఫస్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుందండి. క్లియర్? యా. When 1 liter of the water is cooled from 4 degrees centigrade to 0 degrees centigrade అనమాట. 4 degrees centigrade నుంచి మనకి 0 degrees అంటే 4 degrees అంటే 0 కంటే ఎక్కువే కదా, అక్కడ మనకి డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటూ వచ్చావో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్దండి. వాడు వాల్యూమ్ అడిగాడు, వాల్యూమ్ విల్ బి ఇంక్రీజెస్ అండి, ఓకేనా. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట, ఓకేనా. Dash is defined as the ratio of the total path length traveled by an object to total time interval during the which the motion has taken place అని అంటున్నాడు అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే, ఓకేనా, మనము టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టోటల్ టైం టేకన్, దాని ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ అండి. దాన్ని ఏమంటామంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఓకేనా, బై టోటల్ టైం టేకెన్ అండి, ఓకేనా. సింపుల్ లాజిక్ ఇది. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అడిగాడు ఇండైరెక్ట్గా, ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ ద లెంత్ టు బ్రెడ్త్ ఆఫ్ ఎనీ స్టాండర్డ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్ అనమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్స్ అనేవి మనకి A1, A2, A3, A4, A5గా మనకి ఉండడం జరుగుతుందన్నమాట. సో A0 అనేది పెద్ద షీటు, దాని తాలూకు ఏరియా ఏమో 1 మీటర్ స్క్వేర్ అనమాట. సో A0 అనేది మనకి పెద్ద షీట్ అండి, దాని తాలూకు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే కాదు విడ్త్ ఎంఎంలో ఉంటుందన్నమాట. దీనికి 871 ఇంటూ 1189 అనమాట. సో ఇది దీని తాలూకు ఏరియా ఎంత అయిందయ్యా అంటే 1 మీటర్ స్క్వేర్ అనమాట. 1 మీటర్ స్క్వేర్ ఉంటుంది. అదేవిధంగా A1 కావాలని అనుకోండి, సో దీన్ని ఇక్కడ రాసుకోవాలా, దానిలో సగం రాసుకోవాలి ఇక్కడ. సో ఆ విధంగా ఒకటి గుర్తుంచుకుంటే చాలు. అయితే దీని తాలూకా రేషియో ఎంత ఉంటుంది అంటే 1:√2 టైమ్స్ అనేది ఉంటుందండి. 1:√2 టైమ్స్ అండి. 1:√2 టైమ్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. డాష్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రేటు అట్ విచ్ వర్క్ ఈజ్ డన్ ఆర్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండి. వర్క్ జరిగింది అని చెప్పడానికి ఎలా అవుతుందంటే పవర్ అండి. పవర్ ఈజ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో పవర్ని మనం ఇక్కడ పవర్ తాలూకు డెఫినేషన్ అడిగాడు అనమాట. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రేట్ అట్ విచ్ వర్క్ ఈజ్ డన్. ఎంత వర్క్ జరిగింది మరియు ఎంత టైంలో జరిగింది దాన్ని చెప్పేదే పవర్, ఓకే. నెక్స్ట్, డాష్ స్టేట్స్ దట్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైరు. ఒక మెటాలిక్ వైర్ ఉన్నదంట, ఒక మెటాలిక్ వైర్ అనేది ఉండడం జరిగిందంట. ఈ వైర్ గుండా మనకి వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది అనమాట. కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది, ఓకేనా. కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అట. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటున్నాడు. అండ్ వి అక్రాస్ ఇట్స్ అండ్ ప్రొవైడెడ్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ సేమ్ అని ఉంటుంది అనమాట. సో ఇది ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ద కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ ఆర్ అక్రాస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఓమ్స్ లా గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ సింబల్ తీసివేయాలంటే మనకి, ఓకేనా, ఒక కాన్స్టెంట్ వస్తుంది, అదే R అనమాట. I ఈజ్ ఈక్వల్ టు V/R అనేది, VR అనేది మనకు ఫార్ములా. దీని నుంచే మనం డిరైవ్ చేసుకోవాలి, ఓకేనా. నాకు ఓకే, యా. I ఈజ్ కరెంట్లీ ఏమన్నాడు, మెటాలిక్ వైర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ V అక్రాస్ ఇట్స్ ఎండ్స్ ప్రొవైడెడ్ టెంపరేచర్ అంటే అది చెప్పేది మనకు ఓమ్స్ లా అండి. ఓమ్స్ లా చెప్తుందండి, ఓకేనా. యా.
సో లెట్ డబ్ల్యూఈ అండ్ డబ్ల్యూఎం బీ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇక్కడ మూన్ అని ఉన్నది. ఓకేనా, ఇదేమో ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఎర్త్ ఏమో ఓకేనా డబ్ల్యూఈ అంట, ఆబ్జెక్ట్ ఆఫ్ ద మూన్ ఏమో డబ్ల్యూఎం అంట. బాగానే ఉంది. అయితే రెస్పెక్టివ్లీ దెన్ ద డబ్ల్యూఈ బై డబ్ల్యూఎం ఈజ్ ఈక్వల్ టు అని అంటున్నాడు అనమాట. అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా సరే ఓకేనా వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మూన్కి రాద్దాం, మూన్ మీద ఉన్న ఆబ్జెక్ట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎర్త్ మీద ఉన్న ఎంతైతే వెయిట్ ఉందో దానికి 6 టైమ్స్ ఉంటుందన్నమాట. సో ఈ రెండాట్లు గుణించండి, డబ్ల్యూఎం ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఈ అనమాట. సో వాడు ఏమడిగాడు, డబ్ల్యూఈ అంటే దీన్ని అవతల పంపించండి. సో 6 ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూఈ అపాన్ డబ్ల్యూఎం అనమాట. ఏమైంది ఇప్పుడు, ఏమైంది 6 అయిందనమాట ఆన్సర్. 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏ బ్రిక్ వాల్ హ్యావింగ్ ఏ థిక్నెస్ 24 సెంటీమీటర్. ఒక బ్రిక్ తాలూకా వాల్ దాని తాలూకా థిక్నెస్ 24 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇన్నర్ సర్ఫేస్ టెంపరేచర్ 25 degrees ఉంది. అండ్ అవుటర్ టెంపరేచర్ 5 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు ఇక్కడ, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 20 degrees ఉన్నట్టు అనమాట. ఓకేనా, దీని తాలూకా థిక్నెస్ టీ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్. దీని మీటర్లో మారిస్తే 0.24 meters అనమాట. ద రేట్ ఆఫ్ ద హీట్ లాస్ట్ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ద వాల్ కడుక్కోమంటున్నాడు. కండక్టివిటీ ఇచ్చాడు అనమాట. కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 0.15 జౌల్ ఫర్ సెకండ్ మీటర్ కెల్విన్ అనమాట. సో ఫార్ములా ఏముంటుంది మనకి, ఏవైతే మనకి డిఫరెన్స్ ఆఫ్ ద 20 హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 20 degrees సెంటీగ్రేడు ఓకేనా ఇంటూ మనకి స్పెసిఫిక్ ఇచ్చాడు కదా, దాన్ని ఏమంటారు థర్మల్ కండక్టివిటీ అపాన్ ఎంతైతే లెంత్ ఉంటుంది ఆ లెంత్ వేసేయండి 0.24. రెండు స్థానాలకి పోయింది, రెండు స్థానాలకి పోయింది. మనకి 4 5 20, 4 6 24, 3 2 3 5. సో 25/2 అంటే 12.5 joules అనమాట. 12.5 joules అనేది మనకి 12.5 joule పర్ సెకండ్ అనమాట. 5 joule per second అనేది మనకి ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఓకే, యా, ఐడెంటిఫై ద కండక్టర్ హ్యావింగ్ ద లోయెస్ట్ రెసిస్టివిటీ. ఓకేనా, లోయెస్ట్ రెసిస్టివిటీ దేనికి ఉంటుందో కనుక్కోండి అని అన్నాడు అనమాట. సో మనకి ఇందాక ఏమొచ్చింది, హైయెస్ట్ రెసిస్టివిటీ వచ్చిందనమాట. హైయెస్ట్ రెసిస్టివిటీ నేను ఏం చెప్పాను, సిల్వర్ చెప్పాను. అది రాంగ్ అండి, సిల్వర్ది. మనకి సిల్వర్ ఇక్కడ రైట్ అవుద్ది. ఓకేనా, దీనికి లోయెస్ట్ రెసిస్టివిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అందుకనే ఎంత నీకు ఓకే రైట్ సిల్వర్కే తక్కువ ఉంటుంది. అక్కడ మనకి వేరే లెడ్ రాసుకుంటుంది. లెడ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, హైయెస్ట్ రెసిస్టివిటీ. యా, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 30 meters per second. V ఈజ్ ఈక్వల్ టు 30 meters per second ఇచ్చారండి. ఓకేనా, అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఎంత అవుతుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత కనుక్కోమంటున్నాడు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 seconds ఇచ్చాడండి. ఓకేనా, G ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకోమంటున్నాడు, 10 meters per second square. సో మనకి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. అవునా కాదా? సో మనకి ఇది యూ అండి, ఇది యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు 30 × 4 ప్లస్ హాఫ్ ఇంటూ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఓకేనా, మనకి గ్రావిటేషన్ అనేది ఎప్పుడైనా సరే నెగిటివ్లోనే ఉంటుందండి. -10 అండి ఇంటూ టీ అంటే ఎంత ఇచ్చారు, 4 × 4 16. సో 2 1 ఇక్కడ 2 5. సో 34 120 -80 అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 120 80 తీసేస్తే 40 meters అనమాట. 40 meters అనేది డిస్టెన్స్ అని ట్రావెల్ చేసింది. ఓకే, ఆబ్జెక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds అనమాట. ఇట్ మూవ్స్ విత్ ఎన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 meters per second square ఇచ్చాడు. మరి అలాంగ్ ద x యాక్సెస్ అన్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ టైమ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, టైమ్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకేనా, సో దీని తాలూకా వెలాసిటీ మనకి ఎంత డిఫరెన్స్ ఉందో కనుక్కోండి అని అడిగాడు అనమాట. సో మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ దాన్ని యూజ్ చేద్దామండి, హాఫ్ ఏటీ స్క్వేర్. సో వెలాసిటీ అనేది 0 ప్లస్ ఏ అనేది ఇచ్చాడు నాకు, ఏ అనేది ఇచ్చాడు యాక్సలరేషన్ 2 అండి. 2 ఇంటూ టైం అనేది ఇక్కడ 1 వేసుకోండి, 2కి పోయింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది అంటే 1 అవుద్ది అనమాట ఇక్కడ. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండి ఇది. నెక్స్ట్ S2 ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, యూటీ అంటే 0 ప్లస్ హాఫ్ ఏ అంటే 2 ఓకేనా, టీ స్క్వేర్ అంటే 2 ఇక్కడ 5 వేయాలి, టీ అనేది 5 అంటే 25.
2కి 2కి పోయింది. S2 ఈజ్ ఈక్వల్ టు నాకు 25 వచ్చింది అనమాట. డిఫరెన్స్ ఎంత అంటే మనకి 24 అనమాట. 24 మీటర్లు వచ్చింది. ఒక టైం డిఫరెన్స్ ఎంత 4 సెకండ్లు అంతే కదా. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 4 కదా. స్పీడ్ కావాలంటే 4 ఒకటిలో 4 6లో. సో 6 మీటర్ పర్ సెకండ్ అండి. 6 మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ 3లో ఉందండి. యా, రైజింగ్ ద హెడ్ టు ద స్ట్రైటన్ ద నెక్ ఈజ్ కాల్డ్. ఓకేనా, రైజింగ్ ద హెడ్ అంటే ఇలా ఉంది నీ హెడ్, దీన్ని నువ్వు ఇలా రైజ్ చేసావు, మళ్ళీ ఇలా పెట్టావు, ఇలా రైజ్ చేసావు. ఈ స్ట్రెచెస్ మనం స్ట్రైట్నింగ్ ఆఫ్ ద నెక్ ఈజ్ కాల్డ్ ఏమంటామని అడుగుతున్నాడు అనమాట. దాన్ని మేము ఏమంటామంటే చిన్ టక్ అంటామండి. చిన్ టక్ అనమాట, చిన్ టక్. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే చిన్ టక్ అంటామండి. ఓకే, సో అయితే అందులో రిస్ట్ స్ట్రెచ్ అంటే ఏంటంటే అని అడిగాడు అనమాట. రిస్ట్ స్ట్రెచ్ అంటే ఏంటి? ఇది రిస్ట్ అనమాట. రిస్ట్ని మనం స్ట్రెచ్చింగ్గా చేస్తాం కదా, ఓకేనా, మూమెంట్స్ ప్రాపర్ కావడం, దాన్ని రిస్ట్ స్ట్రెచ్ అంటాం అనమాట. సో అదేవిధంగా పెక్టోరల్ స్ట్రెచ్ అంటే మనకి అప్పర్ బాడీ ఏదైతే ఉన్నదో ఆ మూమెంట్స్ ఆ ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మనం పెక్టోరల్ స్ట్రెచ్ అంటామండి. ఫింగర్ ఫ్యాన్ అంటే ఏంటంటే మనకి ఫింగర్ని ఏవైతే 5 ఫింగర్స్ ఉంటాయో దీన్ని మూమెంట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఫింగర్ ఫ్యాన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ డాష్ ఈజ్ ద మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై యాక్చువల్ మోషన్ ఆఫ్ ద మ్యాటర్. ఓకేనా, ఇక్కడ మనకి ఏదైనా ఒక వస్తువు, ఓకేనా, ఏదైనా ఒక ఇక్కడ మనకు కంటైనర్ తీసుకొని ఇందులో మ్యాటర్ ఉంది, ఇందులో మనకి మ్యాటర్ ఉంది. సో ఈ మ్యాటర్ అనేది సో ఓన్లీ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని అంటున్నాడు అనమాట. ఓన్లీ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, హీట్ అనేది మ్యాటర్లో మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వాలి, బాడీ కాదు. బాడీ, ఇది బాడీ అండి, ఇది బాడీ, ఇవి ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యాటర్ అనమాట. ఇది ఏమంటారు అంటే మ్యాటర్, లోన్ ఉన్నదాన్ని మ్యాటర్ అంటాం అనమాట. అవునా కదా. సో ఇలా ఏమంటారంటే హీట్ ట్రాన్స్ఫర్ బై ద యాక్చువల్ మోషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మ్యాటర్ ద్వారా ఆ హీట్ కానీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటామంటే కన్వెక్షన్ అంటామండి. కన్వెక్షన్ అంటాం అనమాట. ఓకేనా, సో అయితే కన్వెక్షన్, కండక్షన్, రేడియేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. కన్వెక్షన్కి మరొక ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం ఈ యొక్క ప్లేట్లో నూడిల్స్ అనేది తీసుకున్నామండి. ఒక ప్లేట్లో మనం నూడిల్స్ అనేది తీసుకున్నాం. నూడిల్స్ అనేది ఇక్కడ మనం ఒక ప్లేట్ అనేది ఉన్నది, ఇక్కడ నూడిల్స్ అనేవి ఉన్నాయని అనుకోండి. సో కింద వేడివేడిగా ఉన్నాయన్నమాట. సో ఈ కింద ఉన్నవి ఏడుగా ఉంటాయి. అలాంటప్పుడు పైకి ట్రావెల్ అవుద్ది అనమాట ఆ హీట్ అనేది. మనకి ఏవైతే ఎక్కువ బరువుతో ఉంటాయి మళ్ళీ అవి ఇక్కడికి వస్తాయి అన్నమాట. అవునా కాదా. సో మనకి ఈ విధంగా రొటేషన్ అవుతుంది, మ్యాటర్లోనే రొటేషన్ అయితే మనకి కన్వెక్షన్ అని అంటాం అనమాట. సో రేడియేషన్ అంటే ఏంటంటే, రేడియేషన్ అంటే మనకి మీడియంతో పని లేదు. ఇప్పుడు సూర్యుడి నుండి ఎండ మనకు తగలడం అనేది రేడియేషన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వ్యాపరైజేషన్ ఏంటంటే ఒక లిక్విడ్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా హీట్ చేస్తే అది లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరేషన్గా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ కండక్షన్ అంటే ఏంటంటే మనకి ఒక మెటీరియల్ ద్వారా హీట్ కానీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కండక్షన్ అంటాం. ఇక్కడ దీనికి ఒక హ్యాండిల్ పెట్టామనేసి అనుకోండి, దీనికి ఒక హ్యాండిల్ పెట్టాం, హీట్ చేసావు, నువ్వు కింద నుంచి హీట్ చేసావు. హీట్ చేసినప్పుడు ఇది హీట్ అవుతుంది, ఈ ఏరియా హీట్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది, హ్యాండిల్ కూడా నీకు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక మీడియం ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కండక్షన్స్ అంటామండి, కండక్షన్. సో ఒక ఐడియా వచ్చేనే ఉంటుంది అనుకుంటానండి. యా, కండక్షన్ అండ్ కన్వెక్షన్ మోడ్స్ ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్ కెనాట్ అంటే జరగకుండా ఉండాలంటే ఆపరేట్ బిట్వీన్ ద బాడీస్ సెపరేటెడ్ బై ద. ఎలా సెపరేట్ చేస్తామంటే ఓకేనా, మనం వ్యాక్యూమ్ ద్వారా సెపరేట్ చేయొచ్చు అనమాట. సో రెండాట్లు విడగొట్టేసాం అనుకోండి, వ్యాక్యూమ్ మధ్యలో పెట్టామనుకోండి, ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే కండక్షన్ జరగాలంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది కావాలి, ఏదో ఒక మెటీరియల్ అనేది కావాలి. అదే రేడియేషన్ కంటే అవసరం లేదు, నీకు వ్యాక్యూమ్ ద్వారా వచ్చేస్తుంది, నీకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ కండక్షన్కి కన్వెక్షన్కి మనకు మ్యాటర్ కావాలి, మెటీరియల్ అనేది కావాలి, మీడియం అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, యా, ఏ బ్లాక్ ఆఫ్ ద వుడ్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. ఓకేనా, ఇక్కడ వాటర్ ఉందండి, వాటర్ ఉంది, ఒక బ్లాక్ ఆఫ్ ద వుడ్ ఫ్లోట్ అంటే తేలి ఆడుతుంది అనమాట. ఒక వుడ్ బ్లాక్ అనేది తేలి ఆడుతుంది విత్ 65% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. ఒక యాక్చువల్గా 100% ఉంటుంది, 65% ఆఫ్ ద వాల్యూమ్ నుంచి తేలి ఆడుతుంది అని అన్నాడు అనమాట. సో అయితే దీని డెన్సిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత అయితే మనకి తేలి ఆడుతుందో అంతా 0.65 × 10³ kg ఫర్ మీటర్ క్యూబ్ అనమాట. kg ఫర్ మీటర్ క్యూబ్ ఎంతైతే మనకి తేలిందో 0.65 × 10³ ఓకేనా. అంటే మనకి దీంతో 1000తో గుణించినట్లయితే మనకి 0.65ని
1000 చేత గుణించండి. ఓకే, సో ఇన్ని 65 తర్వాత 3 సున్నాలు పెట్టాలా. సో 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే 650 గ్రామ్స్ అనేది గ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, అన్సాలిసిటెడ్ ఎలక్ట్రానిక్ మెసేజ్ సెంట్ ఫ్రమ్ ద మార్కెటింగ్ పర్పసెస్ ఆర్ కాల్డ్. కొన్ని మనకి మెసేజ్లు వస్తాయి కంటిన్యూస్ కింద, మెయిల్స్ వస్తాయి అనమాట. సో ఆ మెయిల్స్ని మనం ఏమంటాము అని అంటే అనాథరైజ్డ్ మెయిల్స్ అనమాట. వాటిని మనం ఏమంటాం అంటే స్పామ్ కాల్స్ లేదా స్పామ్ మెయిల్స్, స్పామ్ మెసేజెస్ అని అంటాం అనమాట. ఓకేనా? యా. యాన్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 ప్లేన్స్. 2 ప్లేన్ల మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఏమంటామో అని అడుగుతున్నాడు అనమాట. డైహెడ్రల్ అని అంటామండి. డైహెడ్రల్ అంటామండి. సో బిట్వీన్ ద 2 ప్లేన్స్ అనమాట. డైహెడ్రల్ యాంగిల్ ఈజ్ ద బిట్వీన్ ద 2 ప్లేన్స్ అనమాట. ఓకేనా? యా. ఏ వీడియో ఆర్ ఫోటో ఎక్స్పీరియన్సింగ్ ఏ సడన్ స్పైక్ ఇన్ పాపులారిటీ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. ఒక వీడియో ఉంది, అది చేయగానే అది వైరల్ అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ మందికి షేర్ అయింది. అది లింకుల ద్వారా వెబ్సైట్, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ వాటి ద్వారా మనకి ఎక్కువ మందికి రీచ్ అయింది. దాన్ని ఏమంటామంటే వైరల్ వీడియో అనేసి వైరల్ ఫోటో అని అంటామండి. వైరల్ వీడియో లేదా వైరల్ ఫోటో అంటాం అనమాట. ఓకేనా? ద ఎఫిషియన్సీ ఆఫ్ ద మిషన్ ఇట్ కెన్ నెవర్ బి 100%. 100% అనేది ఎప్పుడు అవదండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని ఫ్రిక్షన్ లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ద ఫారెన్హీట్ అండ్ సెల్సియస్ స్కేల్స్ కన్వర్జ్ అట్. 2 ఈక్వల్ ఎప్పుడు అవుతాయి అంటే మనకి -40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఈక్వల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఎలా అంటే C/5 ఈజ్ ఈక్వల్ టు F - 32 అనమాట. సో C ఈజ్ ఈక్వల్ టు -40 తీసుకో అండ్ బై 5 అయ్యో. F ఈజ్ ఈక్వల్ టు -40 తీసుకో, ఇక్కడ బై 9 అండి, 32/9 అనమాట. సో 5 1 5 5 ఇందులో అంటే ఇక్కడ -8 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -72/9 9 1 9 ఇందులో. సో ఇక్కడ -8 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు -8 వచ్చింది. మైనస్కి మైనస్ కొట్టుకుపోతే 8 ఈజ్ ఈక్వల్ టు 8 ఈక్వల్ అయిందా లేదా? సో -40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర -40 డిగ్రీ దగ్గర మనకి 2 ఈక్వల్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ 20 kg ఆబ్జెక్ట్. అండ్ పొటెన్షియల్ ఆబ్జెక్ట్ M ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 20 kg ఇచ్చాడు. ఓకేనా? అట్ హైట్ H ఈజ్ ఈక్వల్ టు మనకి 600. హెచ్ తెలియదండి, హెచ్ తెలియదు. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. PE ఈజ్ ఈక్వల్ టు 600 జౌల్స్ ఇచ్చాడండి. సో ద వాల్యూ ఆఫ్ ది హెచ్ టేక్ G ఈజ్ ఈక్వల్ టు 10 m/s² అంటున్నాడు అనమాట. సో మనకి ఫార్ములా ఏంటి? PE ఈజ్ ఈక్వల్ టు mgh అనమాట. M ఎంత ఇచ్చాడు? 20, G 10, హెచ్ అనేది నాకు తెలియదు. PEకి బదులుగా ఎంత ఇచ్చాడు? PEకి బదులుగా 600. సో 0కి 0కి పోయింది, 0కి 0కి పోయింది, 2 1 2 3. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది అప్పుడు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2021 2019 21 జనవరి షిఫ్ట్ 3 అండి. సో మనకి ఆర్ఆర్బీకి ఎవరెవరైతే ALP 2024 CBT1 క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT2 గురించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు డెఫినెట్గా జాబ్ కొట్టాలి అనేసి అనుకుంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగు మరియు మనకి ఫిట్టర్ ట్రేడ్ అనేది ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో. ఓకేనా? మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబరు 8074670636 అండి. ఓకేనా? మనకి డౌన్లోడ్ యాప్ కూడా ఉన్నదండి, ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అనేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఫర్ మోర్ డీటెయిల్స్ అందులో కోర్సెస్ ఉన్నాయన్నమాట. CBT1 గురించి, CBT2 గురించి అయితే లేవు, CBT1 గురించి అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలిస్తే 2025కి ప్రిపేర్ అవుతానంటే వాళ్ళు ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.